దేనా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. క్రొత్త నిబంధనలోని ముగింపు లేని పుస్తకాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి అపోస్తల కార్యములు, 2 హెబ్రాయి పత్రిక 11వ అధ్యాయం. మొత్తం యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వ్యక్తి నీవైతే ఆ వ్యక్తి సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడతాడు. సంఘములో చేర్చబడిన వ్యక్తి ప్రభువులలో పాలు పొందుతాడు. ఆ ప్రభు పళ్ళలో పాలు పొందిన వ్యక్తి రొట్టె విరిచడయందు, సహవాసమయందు, మరి ఇంటింట ప్రార్థన యందు, ఎడతెగక ప్రార్థన యందు, రొట్టె విరిచటయందు, ప్రార్థించుట యందు ఎడతెగక ఉంటారు వాళ్ళు. ఆ ఎడతెగక ఉన్నవారు అపోస్తల బోధ యందు చేర్చబడటం మాట. అది సంఘంతో సహవాసంతో ముందుకు నడవటం వలన యేసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు మరి హెబ్రాయి పత్రిక 11వ అధ్యాయ లిస్టులో ఉంటారు. అది ఎలాగంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఆ 3 రోజులు సమాధిలో ఉంచుతారు కదా. ఆ సమాధిలో ఉండకుండా ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఎవరైతే చనిపోయారో వారందరిని కూడా చరణగా తీసుకెళ్లారు. చరణగా తీసుకెళ్ళిన తర్వాత అది మరలా ఆయన రాకడలో ఎవరైతే హేబేలు మొదలుకొని ఆదాము మొదలుకొని ఉన్న వారందరూ కూడా ఇంకా విడుదల పొందల. ప్రభువు సిద్ధపరిచిన స్థలములో ఉన్నారు. వాళ్ళు ప్రభువు సిద్ధపరిచిన స్థలములో ఉన్నారు. అదే పౌలు గారు చెబుతున్నారు ఒక పత్రికలో. నేను మనము లేకుండా వాళ్ళు విమోచన పొందలేదని పౌలు అంటారు. మనము లేకుండా ఎవరైతే విశ్వాస లిస్టులో 11వ అధ్యాయము హెబ్రాయి పత్రిక 11వ అధ్యాయములో ఉన్నారో వారందరూ కూడా ఇంకా వాళ్ళు విమోచన పొందలేదు. ఎందుకంటే విమోచన పొందలేదంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘము కొరకు యేసు ప్రభు వారు మధ్యాకాశములోనికి రావాలి. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు గనక మధ్యాకాశములోనికి రావాలి. వచ్చి సంఘమును తీసుకెళ్తాడు. ఆ సంఘములో తీసుకెళ్ళినప్పుడు మనకి మరి సంఘము కొరకు ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి హెబ్రాయి పత్రికలో ఉండాలి, లిస్టులో ఉండాలి. విశ్వాసం ఉంచిన వారు విశ్వాసము ద్వారా మరి తన వారిని రక్షించుకున్నారు. విశ్వాసము ద్వారా మోషే అబ్రహాము గుడారములో నివసించాడు. దేవుడు దేవునికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ నిర్వరమైన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసి ఉన్నాడు. మరి తన కొరకు నివాసము ఈ లోకములో ఎక్కడ కూడా ఏర్పాటు చేసుకోలేదు. గుడారములోనే నివసించాడు అబ్రహాము. మరి అలాగూ భక్తులు, ఎందరో భక్తులు, మరి హానోకు మరణము లేకుండా విశ్వాసం ద్వారా కొనిపోయాడు. అలాగూ భక్తులు మోషే, గిద్యోను, యెఫ్తా వీళ్ళందరూ మా విశ్వాస లిస్టులో ఉన్నారు. సొలొమోను తప్ప అందరూ విశ్వాస లిస్టులో ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఆయన రాకడ వరకు కూడా వారు ఇంకా విమోచన పొందలేదు. అది మనము లేక వారికి విమోచన లేదు అని పౌలు చెబుచున్నారు. గనుక మరి సంఘము ఉన్నది గనుకనే ఆ విధముగా దేవుడు ముగింపు లేని పుస్తకములో అపోస్తల కార్యము హెబ్రాయి పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం ఉంచిన వారందరూ ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వాసముతో నిరీక్షణతో ఉంటున్నాం కదండి. ఆయన రాబోతున్నాడు, మరి త్వరగా మేఘాలపై రాబోతున్నాడని మనందరికీ విశ్వాసంతోనే ముందుకు నడుస్తున్నాం, నిరీక్షిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మరి ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ కొరకు కూడా ఎదురు చూస్తున్నాం. గనుక మరి ఈ ముగింపు, ఈ 2 పుస్తకాల ముగింపు ఆయన రాకడ వరకు కూడా ఎవరైతే ఆత్మల సంఘంలోనికి చేర్చబడతారో వారు సంఘములో చేర్చబడిన వారు అపోస్తల కార్యములో ముగింపు చేర్చబడతారు. హెబ్రాయి పత్రిక 11వ అధ్యాయము విశ్వాసుల వీరుల లిస్టులో
ఉంటాము. మరి ఈ 2 పుస్తకాలు కూడా ఆ ముగింపు లేని ఆ 2 పుస్తకాలు ముగింపు లేని పుస్తకములు గనుక మరి ఇంకా అనేకుల కొరకు అది ఇంకా తెరవబడి ఉన్నది. ఆయన రాకడ కొరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆయన రాకడ వరకు కూడా మరి ఆ పుస్తకాలు తెరచే ఉంటాయి. చేర్చబడతారు ఆత్మలు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. ఎవరైనా సరే దేవుడు రక్షించలేనిది ఆయన సన్నిధికి ఎవరూ రాలేరు. మరి దేవుని స్తోత్రం. ఆయన ఎవరైతే విమోచింపబడతారో దేవుడు ఎవరినైతే రక్షిస్తారో వారందరూ కూడా సంఘములోనికి అపోస్తల కార్యముల్లో చేర్చబడినట్టు హెబ్రాయి పత్రిక 11వ అధ్యాయ విశ్వాసుల లిస్టులో ఉండినట్టు ఆ అపోస్తల కార్యములో హెబ్రాయి పత్రిక 11వ అధ్యాయములో ఇంకా అనేకులు చేర్చబడాలని అనేకుల కొరకు ఆ గ్రంథాలు 2 గ్రంథాలు కూడా తెరచి ఉంచబడినవి. మరి అట్టి కృప ఇంకా అనేకులు కూడా రక్షణ పొందాలని మనం ప్రార్థిద్దాం. దేవుని అనేకులకు రక్షణ మారు మనసు రక్షణ ఇచ్చులాగున మేము మనందరం కూడా వారి కొరకు ప్రార్థిద్దాం. ఇంకా అనేకులు నశించిపోతున్నారు. వారందరి కొరకు ప్రార్థించవలసిన వారమై భారము బాధ్యత మనపై ఉన్నది గనక మరి అట్టి కృప మరి దేవుడు మనందరికీ సహాయం చేసి ఇంకా అనేకులు సంఘములోనికి అపోస్తల కార్యములోనికి హెబ్రాయి పత్రికలోనికి ఇంకా అనేకులకు మరి తెరచి ఉంచిన పుస్తకములే గనక ఆ పుస్తకంలోనికి వారు కూడా ఇంకా అనేకులు వచ్చేలాగున ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయంలోనికి నేడు రక్షణ దినములోనికి వారందరూ వచ్చును గాక. ఆమేన్.